జిమ్. ఇది వచ్చేసి చిన్నపిల్లగాళ్ళు ఆడుకోవడానికి మా చిన్నతనంలో ఉంటుంది చూసారా తిరిగేది. మీలో ఎప్పుడైనా తిరిగారా లేదా ఒకసారి కామెంట్ కూడా చేయండి. ఇది వచ్చేసి బ్యూటిఫుల్గా ఉంది. ఎగ్జిబిషన్స్లలో వాటిలో వీటిలో మనం పెట్టేసుకునే చిన్నపిల్లగాళ్ళకి ఖర్చులు లేకుండా ఆడుకోవడానికి మన జయశంకర్ పార్క్ శ్రీనివాస్ నగర్ నుండి ప్రకాష్ నగర్ రెండు మధ్యలో ఉంటుంది. ఉయ్యాల చూడండి, మరి పెద్దవాళ్ళు ఆడుకోవడానికి కాదు, చిన్నవాళ్ళకి మాత్రమే. వెయిట్ లిఫ్ట్ ఎప్పుడైనా చూసారా? చిన్ననాటి స్నేహాలంటే ఇది ఎవరైనా ఆడుకొని ఉంటే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. చేసి పోలీస్ ట్రైనింగ్లో, ఆర్మీ ట్రైనింగ్లలో అన్నీ ఉంటాయి. అట్లాంటిక్స్లో మంచిగా ఉంటుంది. ఒకసారి జంపింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, హై జంప్, లాంగ్ జంప్ కోసం అది వచ్చి రూఫ్ లాగా ట్రైనింగ్ కోసం. చల్లటి వాతావరణం. ఈ గ్రౌండ్ వచ్చేసి కబడ్డీ కోర్ట్ ఇది వచ్చేసి కబడ్డీ కోర్ట్. ఈ 2 పిల్లర్స్ కబడ్డీ ఆడుకోవచ్చు, వాలీబాల్ ఆడుకోవచ్చు, ఇంకెనీవే. ఇక్కడ కోళ్ళు ఉన్నాయి కానీ కోళ్ళు పట్టుకొని తిందామంటే కొంచెం టాస్కే కాబట్టి కోళ్ళు పట్టుకోలేము. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉరికిచ్చి కొట్టగలరు. క్రికెట్ ఆడుకోవడానికి చిన్నపిల్లగాళ్ళకి మొత్తం ఉంది. ఈ చుట్టుపక్కల వచ్చేసి ఇల్లులు, మంచి చల్లటి నీడుంది. వాకింగ్ ప్లేస్ ఇది. ఎటు చూసినా కానీ మంచిగా చెట్లు ఉన్నాయి. అందుకే అనుకుంటా ఇది మొత్తం వనం అని పెట్టారు జయశంకర్ పార్క్. వాలీబాల్ ఆడడానికి వాలీబాల్ ప్లేస్ ఇది. చెస్ గేమ్ ఆడడానికి మంచి బ్రిలియంట్ స్టూడెంట్స్ ఆడడానికి. ఈ చెస్ మీకు చూపిస్తాను నేను. చెస్ కోర్ట్ ఇది చూడండి. నేషనల్ ప్లేయర్స్ ఎక్కడున్నారు? వీళ్ళే నేషనల్ ప్లేయర్స్. మీకు తెలుసు కానీ అట్లా ఇక్కడ పెట్టిన చూపిస్తున్నా. ఉరికొస్తా ఉన్నాడు స్పీడ్గా. అయ్యో కింద పడ్డాడు. రా బాబు. ఏంది చెస్ ఆడతావా? రా పైకి ఎక్కి చెస్ ఆడుకుందిరా. ప్రజెంట్ దీన్ని వాడట్లేదు. ఈ పార్క్ వాళ్ళు కొంచెం వాడేటట్టు చేయమని కోరుకుంటున్నా. ఆ బుడ్డ చెస్ ఆడదామని చూస్తుండే. చెయ్యి అమ్మా. అదిగోండి స్కేటింగ్ ఫ్లోర్ అంట, స్కేటింగ్ ఆడడానికి. ఇంకా ఈ పార్క్ అవతల వైపు ఇంకా చాలా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ మనం వెళ్ళలేము అటు. ఇంతవరకు చూపెడుతున్నాం మీకు. చల్లటి వాతావరణం, చల్లటి గాలి, చల్లటి చెట్లు, పీస్ఫుల్ ప్లేస్. పిల్లలు ఆడుకోవడానికి అన్నిటికీ మనకు వస్తాయి. మంచి గ్రీనరీ ఉంది ఇక్కడ. బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి డైనింగ్ టేబుల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా బర్త్డే పార్టీ ఉంటే ఇక్కడ చేసుకోండి వచ్చి. చుట్టూ గ్రీనరీ ఉంది చూడండి.